ఏంటి వాగుతున్నావు సిగ్గుమాలిందానా? మానభంగాలు చేయడానికి విష్ణువు అనుకున్నావా? చూడగానే కార్చుకోవడానికి శివుడు అనుకున్నావా? కామంతో కాలిపోవడానికి రాముడు అనుకున్నావా? పిల్లల్ని తల్లుల్ని గోకడానికి కృష్ణుడు అనుకున్నావా? యేసు పరిశుద్ధుడు. బూతు కథలు చదివి చదివి నీ బుర్రా బుద్ధి కూడా బూతైపోయాయి. 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఏం చేశాడో చూడు బైబిల్లో. 12వ సంవత్సరంలో వాడుక చొప్పున పండగ ఆచరించడానికి యెరూషలేముకు వెళ్ళాడు. తల్లిదండ్రులతో కలిసి మరలా నజరేతుకు వచ్చాడు. తల్లిదండ్రులకు లోబడి ఉండి యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును వర్ధిల్లుచుండెను. ఆయన ఎదుగుతూ వడ్రంగి పనిచేస్తూ ప్రతి వారం సమాజ మందిరానికి వెళ్తూ పెరిగి పెద్దయి 30వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకుని పరిచర్య ప్రారంభించాడు. ఇవి యేసుక్రీస్తు 12వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు చేసినవి. పార్వతక్క, తెలుసుకోకుండా వాగావనుకో పళ్ళు రాలిపోతాయి.